చేసి పండిస్తున్నాము. పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లో స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది దాదాపుగా 20 సంవత్సరాలకి పైబడి మేము ఒక్కొక్కటి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా వీలైనంత ఎక్కువ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనం పండించిన చిరుధాన్యాలు కానీ, ధాన్యాలకు సంబంధించి కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ వీటన్నిటిని కూడా నాణ్యతతో కూడి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులో తేవాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు వేర్నాటి న్యాచురల్స్ అనే స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపుగా మన దేశీయ ఆవులు సుమారుగా 225 ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి. అందులోనూ మన దేశంలో ఉండే సంతతి ఏవైతే ఉన్నాయో, బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక 10 దేశీ బ్రీడ్ల ఆవులను కూడా మేము పెంచుకుంటూ ఉన్నాం. అందులో ఇద్దరు సాహివాలా, కాంగ్రెస్, డియోని, రెడ్ సింధి, కార్పార్కర్, ఒంగోలు, పుంగనూరు ఇటువంటి బ్రీడ్స్ అన్నింటినీ కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకుని ఉన్నాం. రాపూర్ నుంచి పెంచలపానికి వెళ్ళే దారిలో ఆకిల వలస, గుండవల్లు రెవెన్యూ సంబంధించి సుమారుగా 150 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చెప్పినట్లుగా 18 రకాల పండ్ల తోటలు, అందులోనే పెసర, మినుము, కంది, పువ్వులు, ధనియాలు, పసుపు, ఆవాలు, వీటితో పాటుగా కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం. దానికి తోడు మా సొంత గ్రామం ఏదైతే ఉందో కోటమండలం అల్లంపాడులో వరి వంగడాలకు సంబంధించి కానీ, వేరుశనగకు సంబంధించి కానీ, అట్లాగే చెరుకు, అక్కడ కూడా ధనియాలు, ఆవాలు, అట్లే కూరగాయలకు సంబంధించిన దాంట్లో మాతో పాటుగా కొంతమంది రైతుల్ని వాళ్ళకు కావాల్సిన కషాయాలు మేము అందిస్తూ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్గా చేసుకొని వాళ్ళు పండించగలిగిన కూరగాయలని, ఆకుకూరలని పండించేందుకు వాళ్ళకి కొంత మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత పండించి, వాళ్ళు పండించిన వాటిని మేము తీసుకునే విధంగా, రైతుకు గిట్టుబాటు ధర ఉండే విధంగా ఈరోజు ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జనరేషన్ ఏదైతే ఉందో పుట్టిన పిల్లలకి తల్లిపాలు తర్వాత ఆరోగ్యవంతమైన పాలు, స్వచ్ఛమైన పాలు ఇచ్చేదానికి, అదేవిధంగా పెరుగు కూడా మనం మట్టి కుండల్లో, అంటే మనం గతంలో ఎప్పుడో పాత రోజుల్లో చూసుంటాం, పిడకలు కట్టిపొయ్యిల మీద కాసిన పాలు ఎర్రగా వచ్చిన పాలల్లో చేమరేసి ఆ పెరుగుని అందించాలనే ఉద్దేశం. అదేవిధంగా షుగర్ కేన్కి సంబంధించి కూడా ఆర్గానిక్గా గ్రో చేస్తూ లైవ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. కొన్ని సీజనల్ ఫ్రూట్స్, సపోటా కావచ్చు, మనస కావచ్చు, టమాటోస్ కావచ్చు, ఇటువంటి వాటిని మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోలేము కాబట్టి సోలార్ డ్రైవర్లో పెట్టి వాటిల్ని డ్రై ఫ్రూట్స్గా కూడా జనానికి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో సోలార్ డ్రైయర్ ఒకటి, అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టడం జరిగింది. మేము పండించిన ప్రతి వస్తువును కూడా బయట తీసుకెళ్ళి ప్రాసెసింగ్ చేసే విధంగా కాకుండా మన స్టోర్లోనే ఆయిల్స్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చి
కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా లేదు వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా వాళ్ళు కొంచెం ఓపికగా ఉంటే వాటిని వెంటనే ప్రాసెస్ చేసి వాడికి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిండ్లు కానీ సద్దపిండి కానీ రాగిపిండి కానీ జొన్నపిండి కానీ ఇట్లాంటివి కూడా ఈ ప్రాసెసింగ్ మిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాం. ప్రతి వస్తువు కూడా మనం పండించిన దాన్ని ఏ విధంగా వాల్యుయేషన్ చేసుకోవాలా, వాల్యుయేషన్ చేసి దాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రయత్నం ఒకటి మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మరింత దగ్గరగా మరింత చేరువు తీసుకొచ్చేదానికి కొంతమంది రైతులతో కలిసి ఒక FPO స్టార్ట్ చేసి దాని ద్వారా రైతులకు చేరువయ్యే విధంగా అదేవిధంగా పబ్లిక్కి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలన్న ప్రయత్నం మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని కూడా అధిగమించాలనే ఆలోచనతోటి అదేవిధంగా మీ ద్వారా రైతులకు తెలియజేసుకునేది ప్రధానంగా చాలామంది సేంద్రియ వ్యవసాయం చేసి పండించిన పంటని మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయలేని రైతులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక చిన్న సూచన మీ ద్వారా, మీరు పండిస్తాము అంటే మీరు పండించిన పంటని మీకు గిట్టుబాటు అయ్యే ధరని నిర్ణయించుకొని మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉంటాం. అన్నీ ఒక్కరం పండించాలంటే అయ్యేది కాదు. మేము ఒక్కరమే అన్నీ పండించి అందుబాటులో తేవాలనేది కూడా చేయలేని పరిస్థితి కాబట్టి కొంతమంది ఈరోజు మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం. యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము వ్యవసాయం చేస్తాం, మాకు మార్కెటింగ్ సోర్స్ చూపించండి అని చెప్పి అడుగుతున్న సందర్భంలో మేము ఈ ఫైర్నాట్ న్యాచురల్స్ స్టోర్ ద్వారా అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు పండించిన వాటిని సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఫైర్నాట్ న్యాచురల్స్ స్టోర్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి ముందుగానే చెప్పారు, ఈ జర్నీ మేము మొదలుపెట్టింది మాకు ఆలోచన ఉన్నా మీడియా వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఎందుకంటే మీడియా ఛానల్స్లో చూస్తుంటే పాలల్లో కల్తీ, అన్నీ పప్పు దినుసుల్లో కల్తీ, కెమికల్తో వాడి ఈరోజు ఫ్రెష్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆఖరికి మన బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము తెలుసుకున్నాం. కాబట్టి ఈ జర్నీ నేను 2003 నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఖచ్చితంగా ఇది మీ అందరి సహాయ సహకారాలతోనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి మీ సహకారం కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు స్టోర్కి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా అదేవిధంగా యూట్యూబర్స్కి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ సార్. వేరుశనగ పంట, నువ్వులు మొదలు పెట్టుకున్నాం.
పెంచుకుంటా ఈరోజు ఈ ప్రోడక్ట్స్ ఫామ్లో మల్టిపుల్గా కల్టివేట్ చేయడం స్టార్ట్ అయింది. మొత్తం 18